Hi to all, this is Akshita. I am teaching class 10 English. Be reading The Dear Deported 2. The Dear Deported 1లో మనం ఏం తెలుసుకున్నాం? ఇక్కడ మిస్సెస్ జార్డెన్ అలాగే బెన్ స్లేటర్, మిస్సెస్ స్లేటర్ అండ్ మిస్టర్ స్లేటర్ అంతా ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ఎవరి గురించి. ఏబెల్ తన యొక్క ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టాడా లేదా అని చెప్పి మాట్లాడుకుంటుంటే మిస్సెస్ స్లేటర్ తన కూతురు అయినటువంటి విక్టోరియాకు మీ తాతయ్య గదిలో బ్యూరో మీద బంచ్ ఆఫ్ కీస్ ఉన్నాయి, తీసుకొని రాపో మనం చెక్ చేద్దాము అని అంటోంది. అప్పుడు విక్టోరియా ఆ తాతయ్య గదిలోకి వెళ్ళి వస్తుంది. వెనక్కి తిరిగి వస్తుంటే వాళ్ళు మదర్ని పిలిచి మదర్ గ్రాండ్ పా లేస్తున్నాడు అంటే అప్పుడు అందరూ నీకేమన్నా పిచ్చినా అని చెప్పి అందరు వాదిస్తారు. సరే, అప్పుడు వాళ్ళు స్టెప్స్ నుంచి కిందకు దిగుతున్నటువంటి ఒక పర్సన్ని చూస్తారు. అది ఏబుల్ మేరీ వెదరా లేక తన యొక్క గోస్టా తెలుసుకుందాం. ద డియర్ డిపోర్టెడ్ టు ఏబుల్, వాట్స్ ద మ్యాటర్ విత్ లిటిల్ విక్కీ? హలో, వాట్ బ్రింగ్స్ యూ హియర్? హౌస్ యువర్ సెల్ఫ్ బియన్? ఓకే, ఇక్కడ కూతురుతో ఇలా అందరూ మాట్లాడుతున్నారు కదా, విక్టోరియా అనేటువంటి ఈ అమ్మాయితో మిస్సెస్ స్లేటర్ అలాగే హెన్రీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, తాతయ్య లేచి రావడం ఏంటి అని అందరు షాక్ అవుతుంటే అప్పుడు ఆ ఏబుల్ నడిచొచ్చి ఏం జరుగుతుంది నా చిన్న విక్టోరియా దగ్గర అని అడుగుతాడు. అప్పుడు బెన్ని అలాగే మిస్సెస్ జార్డన్ని చూసి, హో, ఇక్కడికి రావడానికి కారణం ఏంటి, ఎలా ఉన్నావు బెన్ అని ఏబుల్ అడుగుతాడు. Abel thrust his hand at Ben, who skips back smartly and retreats with Mrs. Jordan to a safe distance below the sofa. సరే, ఏబుల్ అయితే ఈ బెన్ ఉన్నాడు కదా, తనని పలకరిస్తూ తన మీద ఇలా చేయి వేశాడనమాట. అప్పుడు తను వెనక్కు దాక్కుంటూ ఉన్నాడు, మేబీ అతను గోస్ట్ ఏమో అనుకొని. మిస్సెస్ స్లేటర్, ఫాదర్, ఈజ్ దట్ యూ? షీ పోక్స్ హిమ్ విత్ హర్ హ్యాండ్ టు సీ ఇఫ్ హీ ఈజ్ సాలిడ్. సరే, అప్పుడు ఏబుల్ అలా అడగడానే తన కూతురు అయినటువంటి మిస్సెస్ స్లేటర్, నాన్న నువ్వేనా అసలుకు అని చెప్పి తనను తాకి చూడడానికి ట్రై చేస్తోంది. ఏబుల్, అఫ్ కోర్స్ ఇట్స్ మీ, డోంట్ డూ దట్ అమేలియా. వాట్ ద డెవిల్ డూ యూ మీన్ బై దిస్ టామ్ ఫులరీ? అఫ్ కోర్స్ ఇది నేనే అమేలియా, ఎందుకు నువ్వు అలా టచ్ చేసి చూస్తున్నావు, నన్నేమన్నా డెవిల్ అనుకున్నావా అని చెప్పి వాళ్ళ నాన్న అంటాడు. మిస్సెస్ జార్డెన్, యూ టుక్ అస్ బై సర్ప్రైజ్ ఫాదర్, ఆర్ యూ కీపింగ్ క్వైట్ వెల్? మిస్సెస్ జార్డెన్ ఏమంటుందంటే, మిమ్మల్ని చూస్తుంటే చాలా సర్ప్రైజ్గా ఉంది, మీరు ఇప్పుడు బాగున్నారు కదా అని అడుగుతోంది. ఏబుల్ ట్రైంగ్ టు క్యాచ్ ద వర్డ్స్, వాట్? అప్పుడు తనకు అర్థం కాలేదు ఏం అడుగుతున్నది, ఏంటి మరీ చెప్పు అని చెప్పి ఏబుల్ అంటాడు. మిస్సెస్ జార్డెన్, ఆర్ యూ క్వైట్ వెల్, మీరు బాగున్నారు కదా అని మిస్సెస్ జార్డెన్ అంటుంది. ఏబుల్, యా, ఐఎమ్ రైట్ ఇనఫ్ బట్ ఫర్ ఏ బిట్ ఆఫ్ హెడేక్. అమేలియా, వాట్ ద డికెన్స్ డిడ్ ఐ డూ విత్ మై న్యూ స్లిప్పర్స్? అవును, నేనైతే బాగానే ఉన్నాను, కాకపోతే నాకు కొద్దిగా అలా హెడేక్ అని ఉంది అని చెప్తాడు. అప్పుడు అలాగే అమేలియాకు కూడా అడుగుతాడు, సరే నా కొత్త స్లిప్పర్స్ ఎక్కడున్నాయి అని ఏబుల్ తన కూతురైనటువంటి అమేలియా స్లేటర్ని అడుగుతాడు. మిస్సెస్ స్లేటర్, ఆరన్ దే బై ద హర్త్ ఫాదర్? అవి మేబీ మీరు విడిచిన చోట ఉండొచ్చు కదా నాన్న అని అంటుంది. ఏబుల్, ఐ డోంట్ సీ దెమ్. అబ్జర్వింగ్ హెన్రీ ట్రైంగ్ టు రిమూవ్ ద స్లిప్పర్స్. వై యూ హ్యావ్ గాట్ అమన్ హెన్రీ? అప్పుడు నేను వాటినైతే అక్కడ చూడలేదు అని అంటుంటే సడన్గా హెన్రీ తన యొక్క స్లిప్పర్స్ని రిమూవ్ చేయడం చూస్తాడు. ఏబుల్ చూసి, ఎందుకు నువ్వు వీటిని ధరించావు హెన్రీ అని ఏబుల్ క్వశ్చన్ చేస్తాడు. మిస్సెస్ స్లేటర్, I told him to put them on to stretch them. They were that new and hard now, Henry. Mrs. Slater snatches the slippers from Henry and gives them to Abel, who puts them on and sits in the armchair. అప్పుడు మిస్సెస్ స్లేటర్ ఏమంటుందంటే, లేదు నాన్న, నేనే ఆ స్లిప్పర్స్ హెన్రీకి వేసుకోమని ఇచ్చాను, ఎందుకంటే అవి కొత్తవి కదా, కొంచెం స్ట్రెచ్ అవుతాయని చెప్పి నేను తనకి ఇచ్చాను, కొత్తవి కాబట్టి హార్డ్గా ఉంటాయి మీకు, అందుకే అని కవర్ చేసుకుంటుంది అనమాట. వెంటనే తన హస్బెండ్తో ఉన్నటువంటి స్లిప్పర్స్ని తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆమ్చైర్లో కూర్చున్నటువంటి వాళ్ళ నాన్నకు ఆ స్లిప్పర్స్ని ఇస్తోంది. మిస్సెస్ జార్డెన్, వెల్, ఐ డోంట్ కాల్ దట్ డెలికేట్ స్టెప్పింగ్ ఇన్ టు ఏ డెడ్స్ మ్యాన్ షూస్ ఇన్ సచ్ ఏస్ట్. అప్పుడు మిస్సెస్ జార్డెన్ ఏమంటుందంటే, నాకు ఇది ఏమాత్రం నచ్చడం లేదు, చనిపోయిన వ్యక్తి నుంచి షూస్ని దొంగలించడం ఇటువంటి హేస్ట్ ఎక్కడన్నా చూస్తామా
అని మిస్సెస్ జార్డెన్ అంటుంది. విక్టోరియా రన్స్ అక్రాస్ టు ఏబెల్ అండ్ సిట్స్ ఆన్ ద ఫ్లోర్ అట్ హీస్ ఫీట్. విక్టోరియా చిన్న అమ్మాయి ఉంది కదా, తను ఏబెల్ దగ్గరికి వెళ్ళి తన పాదాల దగ్గర ఉన్నటువంటి నేల మీద కూర్చుంటుంది. విక్టోరియా, ఓ గ్రాండ్ పా, ఐఎమ్ సో గ్లాడ్ యు ఆర్ నాట్ డెడ్. అప్పుడు విక్టోరియా ఏమంటుంది, తాతయ్య నాకు చాలా సంతోషంగా ఉంది, నువ్వైతే చనిపోలేదు అని విక్టోరియా అంటోంది. మిస్సెస్ స్లేటర్, ఇన్ ఏ vindictive whisper, hold your tongue, Victoria. Abel, huh? What's that? Who's gone dead? అప్పుడు తన కూతురు ఇలా అంటుంది కదా, వెంటనే మిస్సెస్ స్లేటర్ ఏమంటుందంటే, ఫస్ట్ నువ్వు నోరు మూసుకో విక్టోరియా అని గట్టిగా వాదిస్తోంది. అప్పుడు ఏబుల్, ఏంటి చనిపోవడమా, ఎవరు చనిపోయారు అని ఏబుల్ అంటాడు. మిస్సెస్ స్లేటర్, విక్టోరియా సేస్ షీఈస్ సారీ అబౌట్ యువర్ హెడ్. ఏబుల్, థ్యాంక్ యూ విక్కీ, బట్ ఐఎమ్ ఫీలింగ్ బెటర్. మిస్సెస్ స్లేటర్ ఏం కవర్ చేస్తుందంటే, లేదు నాన్న, తను మీకు హెడ్ఏక్ ఉందని చెప్పింది కదా, దానికోసం మీకు సారీ చెప్తోంది అని మిస్సెస్ స్లేటర్ కవర్ చేస్తోంది. అప్పుడు ఏబుల్, ఓ థ్యాంక్ యూ విక్కీ, నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి బాగున్నాను అని చెప్పి ఏబుల్ చెప్తాడు. వై బెన్, యు ఆర్ ఇన్ మార్నింగ్ అండ్ లిజీ టూ అండ్ అమేలియా అండ్ హెన్రీ అండ్ లిటిల్ విక్కీ. హూస్ గాన్ డెడ్? ఇట్స్ సమ్వన్ ఇన్ ద ఫ్యామిలీ. సరే, వాళ్ళందరూ బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కదా, అంటే చనిపోయినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నప్పుడు సాడ్ అకేషన్కి అటెండ్ అవుతున్నప్పుడు అలాంటి డ్రెస్సెస్ వేసుకుంటారు. సో అడుగుతున్నాడు, ఎందుకు బెన్ నువ్వు ఇటువంటి డ్రెస్ వేసుకున్నావు? లిజీ కూడా అంటే మిస్సెస్ జార్డెన్ కూడా అలానే వేసుకొనింది, అమేలియా వేసుకొనింది, అలాగే హెన్రీ, లిటిల్ విక్కీ కూడా వేసుకొనింది. ఎవరు చనిపోయారు? మా ఫ్యామిలీలో ఎవరైనా చనిపోయారా అని చెప్పి ఏబుల్ అడుగుతాడు. మిస్సెస్ స్లేటర్, నో వన్ యూ నో ఆఫ్ అదర్, ఏ రిలేషన్ ఆఫ్ బెన్స్. లేదు నాన్న, మీకు ఎవరు తెలియదు, బెన్స్ యొక్క రిలేషన్ చనిపోయారు అని మిస్సెస్ స్లేటర్ కవర్ చేస్తోంది. ఏబుల్, అండ్ వాట్ రిలేషన్ ఆఫ్ బెన్స్? సరే, బెన్కు తను ఏమవుతాడు అని ఏబుల్ అడుగుతాడు. మిస్సెస్ స్లేటర్, హిస్ బ్రదర్. అప్పుడు ఏమంటుంది, లేదు బెన్ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు అని చెప్తోంది మిస్సెస్ స్లేటర్. అప్పుడు బెన్ ఏమంటాడో చూద్దామా. టు మిస్సెస్ స్లేటర్, డామ్ ఇట్, ఐ నెవర్ హ్యాడ్ వన్. అయ్యో, నాకు అసలు బ్రదరే లేడు కదా అని చెప్పి తను మిస్సెస్ స్లేటర్కు చెప్తాడు. ఏబుల్, డియర్ అండ్ వాట్ వాజ్ హిస్ నేమ్ బెన్? సరే, తను పేరేంటి బెన్ అని అడుగుతారు. బెన్ అప్పుడు అటే లాస్, తనకు నేమ్ ఏంటో గుర్తుకు రాలేదు, అసలు బ్రదరే లేడు కాబట్టి పేరు ఎలా చెప్తాడు, కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోయాడు అనమాట. కొద్దిసేపు ఆ టేబుల్ దగ్గరకు తిరిగేసి అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. మిస్సెస్ స్లేటర్ వచ్చేసి అప్పుడు రైట్ సైడ్లో ఉన్నటువంటి టేబుల్ ఉంటుంది కదా, అక్కడ నించుకున్నటువంటి మిస్సెస్ స్లేటర్ వచ్చేసి ఫెడ్రిక్ అనేస్తుంది. అప్పుడు మిస్సెస్ జార్డెన్ వచ్చేసి టేబుల్కు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆల్బర్ట్ అని చెప్తుంది. ఇవన్నీ పేర్లు వినగానే కన్ఫ్యూజ్ అయిపోయి బెన్ ఏమంటాడంటే ఆల్ఫ్రెడ్ ఆఫ్ ఐసాక్. ఇవన్నీ కలుపుకొని తను చెప్పాడు కదా, మొహమాటంతో ఏం చెప్పాలో తెలియకుండా అనేసాడు. ఇంకా స్లేటర్ ఏంటో ఫెడ్రిక్ అని చెప్పింది, మిస్సెస్ జార్డెన్ కూడా ఏం చెప్పింది, ఆల్బర్ట్ చెప్పింది. సో ఇవన్నీ పేర్లను కలిపేసి తను ఆల్ఫ్రెడ్ ఆఫ్ ఐసాక్ అని చెప్పేశాడు. ఏబెల్, ఐసాక్, అండ్ వేర్ డిడ్ యువర్ బ్రదర్ ఐసాక్ డై? ఓ ఐసాకా, ఎక్కడ చనిపోయాడు మీ తమ్ముడు అని ఏబెల్ ప్రశ్నిస్తాడు. బెన్, ఇన్ ఆస్ట్రేలియా అని ఇలా చెప్తాడనమాట. ఏబెల్ రైజింగ్, వెల్, ఐ సపోజ్ యూ హ్యావ్ ఓన్లీ బీన్ వెయిటింగ్ ఫర్ మీ టు బిగిన్ టీ. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ. సరే, మీరంతా నా కోసం వెయిట్ చూస్తున్నట్టయితే మనమందరం టీ తాగుదాము, నాకైతే చాలా ఆకలిగా ఉంది అని చెప్పి బెన్ అంటాడు. మిస్సెస్ స్లేటర్, టేకింగ్ అప్ ద కెటిల్, ఐ విల్ మేక్ టీ. కెటిల్ని తీసుకొని సరే నేను టీని తయారు చేస్తానని చెప్పి మిస్సెస్ స్లేటర్ అంటోంది. ఏబెల్, కమ్ అలాంగ్ నౌ, సిట్ యూ డౌన్ అండ్ లెట్స్ బీ జాలీ. ఏబెల్ సిట్స్ అట్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్ ఫేసింగ్ స్పెక్టాకర్స్. సరే, ఏబెల్ అయితే ఏమంటాడు, సరే తొందరగా వచ్చేసే మనమందరం జాలీగా కూర్చుందాం అని టేబుల్ ఉంటుంది కదా, డైనింగ్ టేబుల్లో హెడ్ ఆఫ్ ద టేబుల్ తను కూర్చున్నాడు. ఈ పిక్చర్లో చూసినట్టయితే మనకు ఏబెల్ హెడ్ ఆఫ్ ద టేబుల్ కూర్చున్నాడు. అమేలియా మిస్సెస్ స్లేటర్ వచ్చేసి టీ కెటిల్ని తీసుకొని పోతూ ఉంది. అలాగే విక్టోరియా ఉంది, మిస్సెస్ జార్డెన్ అండ్ మిస్టర్ జార్డెన్ కూడా ఉన్నారు. దిస్ ఈజ్ ద పిక్చర్. ఏబెల్, సడన్లీ రీకలెక్టింగ్,
Hey Amelia and Henry, what the devil did you mean by shifting my bureau out of my bedroom? డూ యూ హియర్ మీ హెన్రీ అమేలియా? సరే, అప్పుడు సడన్గా అక్కడున్న చుట్టుపక్కల చూస్తూ ఇలా అంటాడు, అమేలియా అండ్ హెన్రీ, ఏం జరుగుతుంది ఇంట్లో? నా బెడ్రూమ్లో నుంచి బ్యూరోని ఎవరు కింద తీసుకొచ్చింది, మీరు వింటున్నారా? హెన్రీ, అమేలియా అని ప్రశ్నిస్తాడు. మిస్సెస్ జార్డన్, వాట్ బ్యూరో వాజ్ దట్ ఫాదర్? ఏం బ్యూరో నాన్న అని మిస్సెస్ జార్డన్ అడుగుతుంది. ఏబెల్, వై మై బ్యూరో ద వన్ ఐ బాట్? ఎందుకు ఇక్కడ ఉంది, నేను కొన్నటువంటి నా బ్యూరో ఎందుకు ఇక్కడ ఉంది అని చెప్పి ఏబెల్ ప్రశ్నిస్తాడు. మిస్సెస్ జార్డన్ పాయింటింగ్ టు ద బ్యూరో, వాజ్ ఇట్ ద వన్ ఫాదర్? ఓ ఇదేనా నాన్న అని చూపిస్తోంది. ఏబెల్, దట్స్ ఇట్. వాట్స్ ఇట్ డూయింగ్ ద? డ్రాట్ మీ ఇఫ్ దట్ ఈజంట్ మై క్లాక్ టు. వాట్ ద డెవిల్స్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్? అప్పుడు ఏమనంటాడంటే ఏబెల్ ఏమంటాడంటే చూద్దామా, అవునవును ఇదే నా బ్యూరో. అవును, ఇక్కడ ఇదేం చేస్తోంది, అసలు ఎవరు తెచ్చిపెట్టారు దీన్ని? దాని మీద క్లాక్ ఉంది కానీ అది నాది కాదు, ఇంట్లో ఏ భూతం తిరుగుతోంది అని చెప్పి అడుగుతాడు ఏబెల్. ఆల్రెడీ మిస్సెస్ జార్డన్ అలాగే బెన్ రాకన్నా ముందు అమేలియా మరియు స్లేటర్ హెన్రీ ఏం చేయాలనుకున్నారు, వాళ్ళ నాన్న యొక్క బ్యూరోని తీసుకుని వచ్చి కింద పెట్టాలనుకున్నారు. కాబట్టి పెట్టేశారు, కాబట్టి వాళ్ళ నాన్నకు డౌట్ వచ్చి అడుగుతున్నాడు. బెన్, వెల్ ఐ విల్ బి యాంగ్డ్. సరే, ఆ క్లాక్ మీది కాదు కాబట్టి నేను దాన్ని తగిలేస్తాను అని అంటాడు. మిస్సెస్ జార్డన్, ఐ విల్ టెల్ యూ వాట్స్ బీన్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ హౌస్ ఫాదర్, నథింగ్ షార్ట్ ఆఫ్ రాబరీ. అప్పుడు మిస్సెస్ జార్డన్ తెలివిగా ఏమంటుందంటే, ఇప్పుడు నాకు అర్థమైంది, ఇంట్లో ఏం జరుగుతుందో నేను చెప్తాను నాన్న, నీకు ఏం జరగలేదు, దొంగతనం జరిగింది ఇంట్లో అని మిస్సెస్ జార్డన్ చెప్తోంది. మిస్సెస్ స్లేటర్, బీ క్వైట్ ఎలిజబెత్. అప్పుడు మిస్సెస్ స్లేటర్, ఊరికే ఉండు ఎలిజబెత్ అని అంటోంది. మిస్సెస్ జార్డన్, ఐ విల్ నాట్ బీ క్వైట్. ఐ కాల్ ఇట్ డబుల్ ఫేస్డ్. సరే, అప్పుడు మిస్సెస్ జార్డన్ ఏమంటుంది, నేను మాత్రం ఊరికే ఉండను, ఎందుకు, దీన్ని డిసానెస్ట్గా చెప్తాను నేను అని అంటుంది. హెన్రీ, నౌ ఎలిజబెత్ అని అంటాడు. అంటే ఇప్పుడు ఎలిజబెత్ని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మిస్సెస్ జార్డన్, అండ్ యూ టూ, ఆర్ యూ సచ్ ఏ పూర్ క్రియేచర్ దట్ యూ మస్ట్ డూ ఎవ్రీ డర్టీ థింగ్స్ షీ టెల్స్ యూ. మిస్సెస్ జార్డన్ ఏం చెప్తుందంటే, అసలు నువ్వు కూడా హెన్రీ ఇలా చెప్తుంటాడు కదా, ఇప్పుడు కాదు, చెప్పకూడదు అని ట్రై చేస్తూ ఉంటాడు ఎలిజబెత్ని ఆపడానికి. అప్పుడు మిస్సెస్ జార్డన్ ఇలా అంటుంది, నువ్వు కూడా ఎంత నీచమైన వాడివి, తను చెప్పిందల్లా నువ్వు చేస్తూనే ఉంటావు, అది చెడ్డదైనా మంచిదైనా తను చెప్పిందల్లా చేస్తూ ఉంటావు, నువ్వు కూడా చాలా చెడ్డవాడివి అని చెప్పి మిస్సెస్ జార్డన్ అంటోంది. ఏబెల్ రైజింగ్, థంపింగ్ ద టేబుల్, డామ్ ఇట్ ఆల్, విల్ సమ్వన్ టెల్ మీ వాట్స్ బీన్ గోయింగ్ ఆన్. తన కోపం వచ్చేసి ఆ టేబుల్ పైన ఇలా గట్టి కొట్టేసి, ఏం జరుగుతుంది, ఎవరో ఒకరు చెప్తారా లేదా నాకు ఇప్పుడు అని ఏబెల్ అంటాడు. మిస్సెస్ జార్డన్, ఎస్ ఐ విల్ నాట్ సీ యూ రాబ్డ్. నేను చెప్తాను, కానీ నిన్నెవరు దొంగలించడం నేనైతే చూడలేదు అని అంటాడు. ఏబెల్, హూస్ బీన్ రాబింగ్ మీ? ఎవరు నన్ను దొంగిలించాలనుకుంటున్నారు? మిస్సెస్ జార్డన్, అమేలియా అండ్ హెన్రీ, దే హ్యావ్ స్టోలెన్ యువర్ క్లాక్ అండ్ బ్యూరో. ఏం చెప్తున్నదంటే, అమేలియా అండ్ హెన్రీ మిమ్మల్ని దొంగలిస్తున్నారంటే మీ యొక్క వస్తువుల్ని దొంగలిస్తున్నారు, మీ యొక్క క్లాక్ని అలాగే బ్యూరోని కూడా వాళ్ళు దొంగలించారు అని మిస్సెస్ జార్డన్ చెప్తుంది. దే స్నీక్డ్ ఇన్ టు యువర్ రూమ్ లైక్ థీవ్స్ ఇన్ ద నైట్ అండ్ స్టోల్ దెమ్ ఆఫ్టర్ యువర్ డెడ్. వాళ్ళు నువ్వు పడుకున్నప్పుడు దొంగలా నీ రూమ్లోకి వచ్చేసి నీ వస్తువుల్ని తెచ్చుకున్నారు మీరు చనిపోయాక అని మిస్సెస్ జార్డన్ అంటోంది. హెన్రీ అండ్ మిస్సెస్ స్లేటర్, హుష్, క్వైట్ ఎలిజబెత్. వాళ్ళిద్దరూ తనని ఆపాలని ట్రై చేస్తున్నారు. ఎవరెవరు? హెన్రీ, మిస్సెస్ స్లేటర్, ఎలిజబెత్. అంటే మిస్సెస్ జార్డన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎందుకు ఇవన్నీ చనిపోయినట్టుగా ఇవన్నీ అన్నీ చెప్తుంది కదా, అందుకే హుష్, నోర్ మూసుకో, క్వైట్ ఎలిజబెత్ అని ఇద్దరు ఆపడానికి ట్రై చేస్తున్నారు. మిస్సెస్ జార్డన్, ఐ విల్ నాట్ బి స్టాప్డ్ ఆఫ్టర్ యూ వర్ డెడ్ ఐ సే. నేను మాత్రం ఆపను, మీరు చనిపోయినా కూడా నేను ఖచ్చితంగా చెప్తాను అని మిస్సెస్ జార్డన్ అంటోంది. ఏబెల్, ఆఫ్టర్ హూ వాస్ డెడ్? మిస్సెస్ జార్డన్, యూ. అప్పుడు ఏబెల్ అడుగుతాడు, ఎవరు చనిపోయాక చెప్తావు నువ్వు అంటే మిస్సెస్ జార్డన్, మీరే నాన్న, మీరు చనిపోయాక నేను చెప్తాను అని అంటోంది. ఏబెల్, బట్ ఐఎమ్ నాట్ డెడ్, నేనైతే చనిపోలేదు కదా అని ఏబెల్ అంటాడు. మిస్సెస్ జార్డన్,
No, but they thought you were. A pause. Abel gazes round at them. మిస్సెస్ జార్డన్ ఏమంటుందంటే, లేదు లేదు నాన్న, మీరు చనిపోయారని అనుకుంటున్నారు వాళ్ళు, అందుకే అలా దొంగలించారు అని మిస్సెస్ జార్డన్ చెప్తోంది. ఏబుల్, ఓహో, సో దట్స్ వై యు ఆర్ ఆల్ ఇన్ బ్లాక్ టుడే. యూ థాట్ ఐ వాజ్ డెడ్. దట్ వాజ్ ఎ బిగ్ మిస్టేక్. అవునా, అందుకేనే మీరంతా బ్లాక్ డ్రెస్లో ఉన్నది. సో నేను చనిపోయారు అనుకున్నారు. సో నేను చనిపోయారు అనుకున్నారు కదా మీరు, అది చాలా పెద్ద తప్పు మీరు చేసింది అని చెప్పి కూర్చొని ఉంటాడు మిస్సెస్ స్లేటర్. ఫాదర్ అప్పుడు తను కూల్ చేయడానికి ట్రై చేస్తుంది. నాన్న అని అంటోంది. ఏబుల్, ఐ డిడ్ంట్ టేక్ యూ లాంగ్ టు స్టార్ట్ డివైడింగ్ మై థింగ్స్ అప్ బిట్వీన్ యూ. I will tell you what I am going to do. Since your mother died, I have lived part of the time with you, Amelia, and part with you, Lizzie. Well, I shall make a new will, leaving all my bits of things to whoever I am living with when I die. How does that strike you? ఏబుల్ ఏమంటాడంటే, నేను ఏమాత్రం ఒప్పుకోను, నా వస్తువుల్ని మీ మధ్య డివైడ్ చేయడానికి నేను ఎప్పటికీ ఒప్పుకోను. నేనేం చెప్పబోతున్నానో వినండి. మీ మదర్ చనిపోయినప్పటి నుంచి నేను కొంతకాలం నీతో అని అంటే అమేలియాతో, లిజీతో గడిపాను. కానీ ఇప్పుడు నేను నా కొత్త డెసిషన్ని చెప్తున్నాను. నా యొక్క వస్తువులు మొత్తం ఎవరి దగ్గర ఉంటాయంటే, నేను చనిపోతున్నప్పుడు ఎవరితో అయితే నివసిస్తుంటానో వాళ్ళకు మాత్రమే నా యొక్క థింగ్స్ని షేర్ చేసుకోవడానికి, తీసుకోవడానికి హక్కు ఉంది అని. సరే, నేను దాన్ని ఇప్పుడు స్ట్రైక్ చేయమంటే ఆ డెసిషన్ని నేను ఇప్పుడు స్ట్రైక్ చేయబోతున్నాను అని చెప్తాడు ఏబెల్. మిస్సెస్ జార్డన్, యు నో ఫాదర్, ఇట్స్ క్వైట్ టైమ్ యూ కేమ్ టు లివ్ విత్ హర్స్ అగైన్. వీ వుడ్ మేక్ యూ వెరీ కంఫర్టబుల్. మిస్సెస్ జార్డన్ ఏమంటుందంటే, మీకు తెలుసు కదా నాన్న, మీరు మాతో నివసించడానికి తిరిగి రండి, మేము మీకు కంఫర్టబుల్ లైఫ్ని ఇస్తాము అని మిస్సెస్ జార్డన్ వాళ్ళ నాన్నకు చెప్తోంది. మిస్సెస్ స్లేటర్, నో, హీ హిజంట్ నాట్ బీన్ విత్ హర్స్ యాజ్ లాంగ్ యాజ్ హీ వాజ్ విత్ యూ. మిస్సెస్ స్లేటర్ ఏమంటుందంటే అప్పుడు, లేదు, మా నాన్న మాతో మీ దగ్గర ఉన్నటువంటి ఎక్కువ రోజులు మా దగ్గర లేడు, కాబట్టి మాతోనే ఉన్ని అని చెప్పి మిస్సెస్ స్లేటర్ అంటుంది. మిస్సెస్ జార్డన్, ఐ మే బీ రాంగ్, బట్ ఐ డోంట్ థింక్ ఫాదర్ విల్ ఫ్యాన్సీ లివింగ్ ఆన్ విత్ యూ ఆఫ్టర్ వాట్ హ్యాపెన్స్ టుడే. మిస్సెస్ జార్డన్ ఏమంటుందంటే, మేబీ నేను తప్పు చెప్తున్నానేమో, సరే ఇంత జరిగాక కూడా నాన్న ఇక్కడ మీతో అయితే కలిసి ఉండడు అని మిస్సెస్ జార్డన్ అంటోంది. ఏబుల్, ఇట్ సీమ్స్ టు మీ దట్ నీదర్ ఆఫ్ యూ హ్యాస్ ఎనీ కాజ్ టు ఫీల్ ప్రౌడ్ అబౌట్ ద వే యూ హ్యావ్ ట్రీటెడ్ మీ. ఏబుల్ ఏమంటాడంటే, నాకు తెలిసి నన్ను మీరు ట్రీట్ చేస్తుంటే నాకు ఏమాత్రం గర్వంగా అనిపించడం లేదు, మేబీ నేను మీకు ఇక్కడ ఉండడం నచ్చలేదేమో అని ఏబుల్ అంటాడు. మిస్సెస్ స్లేటర్, ఇఫ్ ఐ హ్యావ్ డన్ ఎనీథింగ్ రాంగ్, ఐఎమ్ సారీ ఫర్ ఇట్. మిస్సెస్ స్లేటర్ ఏమంటుందంటే, సరే నేనేమన్నా తప్పు చేసింటే నన్ను క్షమించండి ప్లీజ్ అని అడుగుతోంది. మిస్సెస్ జార్డన్, ఐ కాంట్ సే మోర్ దాన్ దట్. నేను అంతకుమించి ఏం చెప్పలేను నాన్న అని అంటోంది. ఏబుల్, ఇట్స్ ఎ బిట్ లేట్ టు సే ఇట్ నౌ. నీదర్ ఆఫ్ యూ కేర్ టు పుట్ అప్ విత్ మీ. సరే, ఇప్పుడైతే చాలా లేట్ అయిపోయింది చెప్పడం, మీరెవరు నన్ను చూసుకోవాల్సిన అవసరం లేదు అని అంటాడు. మిస్సెస్ స్లేటర్ అండ్ మిస్సెస్ జార్డన్, నో ఫాదర్. వాళ్ళిద్దరు కూతురు ఉంటారు కదా, వాళ్ళిద్దరు ఏమంటారంటే, లేదు నాన్న, చూసుకుంటామని ఏదో కవర్ చేయడానికి వెళ్తున్నారు. ఏబుల్, యూ బోత్ సే దట్ బికాస్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ టోల్డ్ యూ అబౌట్ లీవింగ్ మై మనీ. వెల్, సిన్స్ యూ డోంట్ వాంట్ మీ, ఐ విల్ గో టు సమ్ వన్ దట్ డస్. మీరిద్దరు ఏమంటున్నారు, మీరు అమౌంట్ గురించి అంటే డబ్బుల గురించి మాట్లాడుతున్నారు ఈరోజు. సరే, ఇప్పుడు నాకు అదంతా అవసరం లేదు, నేనైతే ఒకరి దగ్గరికి వెళ్ళిపోతున్నాను, ఎవరైతే నన్ను చూసుకోగలుగుతారో వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను అని ఏబుల్ అంటాడు. బెన్, కమ్ మిస్టర్ మేరీవెదర్, యూ హ్యావ్ గాట్ టు లివ్ విత్ వన్ ఆఫ్ యువర్ డాటర్స్. బెన్ ఏమంటాడు అప్పుడు, ఎలిజబెత్ యొక్క హస్బెండ్ ఎవరు, బెన్. అప్పుడు, సరే మిస్టర్ మేరీవెదర్, మీరు వచ్చి మీ కూతుళ్ళో ఎవరిలో ఒకరితో వచ్చి నివసించండి అని బెన్ అంటాడు. ఏబుల్, I will tell you what I have got to do. On Monday next I have got to do 3 things. I have got to do to the lawyer and alter my will, and I have got
to go to the insurance office and pay my premium. I have got to go to St. Philip Church and get married. ఏబుల్ ఏమంటాడంటే, సరే నేనైతే ఏం చేస్తానో చెప్తాను వినండి. నెక్స్ట్ మండే నేను 3 థింగ్స్ చేయబోతున్నాను. ఫస్ట్ వచ్చేసి లాయర్ దగ్గరికి వెళ్ళి నా యొక్క డెసిషన్ని చేంజ్ చేస్తాను. అలాగే ఇంకోటి వచ్చేసి ఇన్సూరెన్స్ ఆఫీస్కి వెళ్ళి నా ప్రీమియం కూడా కట్టేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెయింట్ ఫిలిప్స్ చర్చ్కి వెళ్ళి మ్యారేజ్ చేసుకోబోతున్నాను అని ఏబుల్ అంటాడు. బెన్ అండ్ హెన్రీ, వాట్? మిస్సెస్ జార్డన్ గెట్ మ్యారీడ్? మిస్సెస్ స్లేటర్, హీస్ అవుట్ ఆఫ్ హిస్ సెన్సెస్. బెన్ అలాగే హెన్రీ ఆశ్చర్యపోయి ఏంటి అని అడిగారు. అప్పుడు మిస్సెస్ జార్డన్ ఏంటి మ్యారేజా అని ఆశ్చర్యపోయింది. అలాగే మిస్సెస్ స్లేటర్ ఏమంటుందంటే, నాకు తెలిసి అతనికి సెన్స్ ఉన్నట్లేదు అని అంటోంది. ఏబుల్, ఐ సే ఐఎమ్ గోయింగ్ టు గెట్ మ్యారీడ్. నేనేం చెప్తున్నానంటే నేను మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్తున్నాను అని ఏబుల్ అంటాడు. మిస్సెస్ స్లేటర్, హూ టు? ఎవరితో అని అడుగుతోంది. ఏబుల్, టు మిస్సెస్ జాన్ షరాక్స్ who keeps the Ringo bells. We have had it fixed up a good while now, but I was keeping it for a pleasant surprise. I felt I was a bit of a burden to you, so I found someone who had think it a pleasure to look after me. We shall be very glad to see you at the ceremony. Till Monday, then, 12 o'clock at St. Philip's Church. It's a good thing you brought that bureau downstairs, Amelia. It will be handier to carry it across the Ringo bells on Monday. ఏం చెప్తున్నాడంటే అప్పుడు ఏబుల్, నేను ఎవరైతే రింగో బెల్స్ అంటే రింగో బెల్స్ వచ్చేసి ఇది ఒక రెస్టారెంట్ నేము, ఎవరైతే ఈ రెస్టారెంట్ని చూసుకుంటున్నారో మిస్సెస్ జాన్ షెరాక్స్తో నేను పెళ్లి చేసుకోబోతున్నాను. మేము దీన్ని ఎప్పుడో నిర్ణయం చేసుకున్నాం, కానీ దీన్ని సర్ప్రైజ్గా ఉంచాను. ఐ థింక్ మీరు నన్ను ఒక బర్డెన్గా ఫీల్ అవుతున్నారు, ఒక బరువుగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి నన్ను ఎవరైతే బాగా చూసుకుంటారో నేను వాళ్ళను చూసుకుంటున్నాను, వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటున్నాను. సరే, ఆ సెరమోనీలో మనమంతా కలుద్దాం. టిల్ మండే అంటే మండే వరకు 12 o'clock సెయింట్ ఫిలిప్ చర్చ్లో కలుద్దాము. మీరు ఈ బ్యూరోని కిందకు తెచ్చి మంచి పని చేశారు అమెలియా, ఎందుకంటే దీన్ని రింగో బెల్స్కు తీసుకొని పోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ మండే అని వాళ్ళ నాన్న ఏబుల్ అంటాడు. ఈ విధంగా ద డియర్ డిపార్టెడ్ పార్ట్ 2 ముగిసిపోయింది.